ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన రాజా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా దీనులమై మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము. ప్రేమిని మా తండ్రి, అంత్య దినాల్లో, కడవ దినాల్లో, మా ప్రభు యొక్క రాకడ సమీపించిన దినాలలో మేము జీవించేటువంటి వారుగా ఉంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అంత్య దినములలో ప్రభా అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందని మీరు సెలవిచ్చినారు. అక్రమము విస్తరిస్తుందని మీరు సెలవిచ్చినారు. ప్రభా నిచ్చిన మా తండ్రి, విశ్వాసము అడిగొడ్డిపోయి ఉండే దినాలు, ప్రభాతని విశ్వాసం కోల్పోయేటువంటి దినాలు, ప్రభుళ్ళ ఉన్న ప్రేమను చల్లారిపోయేటువంటి దినాలు, ప్రేమ మా తండ్రి ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడేటువంటి దినాలు, ప్రభావించిన మా తండ్రి చివరి దినాలలో, అంత్య దినాల్లో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి మాకున్న ముందున్న ప్రవక్తలు ఏ దినాలకు వచ్చేదే ప్రవర్తించినారో ఆ దినాలలో మీరు మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి దేవా, మరింత జాగ్రత్త కలిగి ఈ దినాలలో ప్రభాతండి మా అంతటా మేము ప్రభాతండి మా యొక్క ఆత్మీయ జీవితాలను కాపాడుకునవలసిన వారికి ఉంటుండగా మీరు జ్ఞాపం చేసుకొని సహాయమును కలుగ చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీ మహిమ కొరకై, మీ కృప కొరకై ప్రభా ప్రార్థన చేస్తుంటున్నాము. మీ మహిమ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ మా ప్రభావించిన మా తండ్రి అపారమైన కనికరమును దయను మీరు మహిళ కనపరిచి ప్రభాతాన్ని ఎంతో గొప్ప రక్షణకు మీరు మమ్మల్ని పాత్రలుగా చేసినారు. మీ ప్రేమ బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రేమ మా ప్రభావించిన మా తండ్రి దేవా, పాపం నుంచి మమ్మల్ని విడిపించి విమోచించి ప్రభా మిమ్మల్ని అనుసరించడం కొరకై మీ వాక్యమును మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా వాక్యం వెలుగులో ప్రభావించిన మా తండ్రి మీ మార్గంలో నడుచుకునే ఆధిక్యత భూమి మీద మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మేము కీర్తిస్తూ కొనియాడుతూ గణపరుస్తుంటున్నాం. నీకు ప్రభాతండి దినము పాసప్రార్థన కొరకైన సమయం దీనికరంగా ఆశీర్వాదంగా చేయము. ప్రభా మీ సన్నిధికి రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రములు, మార్గమున్న వారిని కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి దేవా, సమస్తం కూడా మీ దగ్గర అస్తం అప్పించుకుంటున్నాం. ఆది అంతం మీరే వహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా శత్రువు కనబడకుండా చేసే ప్రభా కనబడి చేసేటువంటి ప్రతి విధమైన కార్యములన్నీ కూడా విశ్వాసంతో ప్రణాళిలో బంధిస్తుంటున్నాం. ప్రభా మీ యొక్క సమృద్ధి అయిన కృప, మీ సన్నిధి, ఆత్మీయ సంచారం మా మధ్యలో మీరు దయతో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభాకి మేము దాసున్నాన్ని కూడా జ్ఞాపం చేసుకుని కనికరించము. మీ కృప చొప్పున ప్రభావ మీ కటాక్షం కనపరచమని దయలేన ప్రేమ కలిగిన హస్తముగా అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ సాగిలపడుతూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలో నుంచి మనం ఈ దినాలలో రాజుల యొక్క జీవితాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దాంట్లో భాగముగా మొదట యూదా రాజుల యొక్క జీవితాలు మనం పూర్తి చేసుకొని తర్వాత ఇశ్రాయేల్ రాజుల జీవితాలు కూడా మనము చూస్తూ వచ్చినాం. మరి యూదా రాజులకు ఇశ్రాయేల్ రాజులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యూదా రాజులు మనం అనుసరించడం కొరకై వారెంతో మాదిరికరంగా ఉంటా వచ్చినారు. అయితే ఇశ్రాయేల్ రాజులు మనం హెచ్చరిక పొందుడు కొరకై వారెంతో దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చినారు. కాబట్టి యూదా రాజుల్లో కూడా బలహీనతలు లేకపోలేదు, కానీ అయితే వారు ఇశ్రాయేల్ రాజుల వల్లే దేవునికి విరోధంగా నడుచుకున్న వారైతే కాదు. అయితే ఇశ్రాయేల్ రాజులు మాత్రం చాలా దుర్మార్గముగా దాదాపు అందరు రాజులు అట్లా నడుచుకుంటూ వచ్చినారు. అందుకని మనం ఇశ్రాయేల్ రాజులు యూదా రాజుల వ్యత్యాసం ఏం చూస్తూ వచ్చినామంటే, సహజంగా మనం మరి యూదా రాజులు అయితే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాజుని గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం, కానీ అది యూదా రాజులను ఇద్దరు ముగ్గురు కలిపి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాదాపుగా ఈ ఇశ్రాయేల్ రాజుల యొక్క జీవితాలు మరి ఈ దినంతో ముగించడానికి ప్రభు సహాయపడిన కొలది ప్రయత్నం చేస్తాం. దేని యొక్క వాక్యంలో రాజులు రెండవ గ్రంథం 2వ రాజులు 14వ అధ్యాయం. రెండవ రాజులు 14వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము మార్చి చదువుకుంటాం. యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్య ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన
యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గతిహేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకునేను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారికి సహాయము చేయలెవరనూ లేకపోయేది. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలుని పేరు ఆకాశం క్రింద నుండి తుడిచి వేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యమును గూర్చియు అతడు చేసిన దానంతటినీ గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెరోబాము తన పితరుడైన ఇశ్రాయేల్ రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకరియా అతనికి మారుగా రాజు ఆయను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాము. ప్రియమా తండ్రి, పరిశుద్ధ దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించి ఉంటున్నాం. మరోసారి ప్రభా మీ యొక్క వాక్యం మీదకి వస్తుంటున్నాము. దయతో జ్ఞాపం చేసుకున్నాము, చదవని లేఖనము దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, ప్రభా మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధిని మాకు సమృద్ధిగా మీరు అనుభవింపజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కొంత మేరకైనా మీ వాక్యం చేత మేము సంధించబడినట్లుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. మనిషిని ముఖము ప్రభు మాకు కనపడకుండా చేయము. మా ప్రభుని చూచేటువంటి నేత్రాలు మీరు మాకు దయచేయండి. ప్రభాని చిన్న మా తండ్రి దేవా, మా ప్రభు యొక్క స్వరాన్ని వినేటువంటి చెవులను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయలైన ప్రేమ కలిగిన హస్తంలో అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈయన యెరోబాము వాస్తవానికి మొదటి యెరోబాము ఉన్నాడు. ఈయన రెండవ యెరోబాము యెరోబాము వేరు. కాబట్టి ఈ యెరోబాము మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ వచ్చినాడు. అది దేని వాక్యాలు మనం చూస్తాము. ఈ యెరోబాము మరి 24వ వచనంలో ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగింది. కాబట్టి ఇంకా దాంట్లో ఏం మార్పు లేదు, రొటీన్గానే మిగతా రాజుల్లాగానే ఈయన కూడా. కాబట్టి యెరోబాము ఎలాగైతే దేవునికి విరోధంగా నడుచుకున్నాడో అలాగన ఈ మనుషుడు కూడా దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చినాడు. అది దేని వాక్యాలు మనం చూడగలుగుతాం. ఎంత కనికరం గల వాడుగా ప్రభుని మనం చూడగలుగుతాం. ఎట్టి వారి ఎడలన కూడా దేవుడు తన యొక్క దృష్టిని ఉంచేవాడని ఈ మాట మనం పలుసార్లు జ్ఞాపం చేసుకుంటాం. ఒకవేళ దేవుడు మన బలహీనతలను బట్టి భక్తిహీనతలను బట్టి మనం విడిచిపెట్టే పని అయితే ఏ ఒక్క మనుషుడు కూడా మిగలడు. అది దేని వాక్యంలో. అందుకనే మన ప్రభు దగ్గర ఏం దొరుకుతుందో చెప్పండి, క్షమాపణ దొరికేటువంటిదిగా ఉంది. దావీదు అన్నాడు, దానిని బట్టి అనేకులు నీ యందు భయభక్తులు నిలుపుతారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మన పాపములకు మన బలహీనతలకు క్షమాపణ దొరకదు అనేటువంటి క్రమములో ఇంకా క్షమాపణ లేదు. కాబట్టి ఇంకెన్ని బలహీనతలు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా కూడా ఇంకా నిమిత్తం లేదు. ఎందుకంటే ఈ బలహీనత దేవుడు తీసేనన్నాడు కాబట్టి, క్షమించను అని అన్నాడు కాబట్టి, కానీ ఇంకెన్ని చేసినా కూడా ఇంకా నష్టం అనేది లేదు. అంటే అట్లనే కొనసాగించబడడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుని ఎదుటికి మనము ఆయా సందర్భాల్లో మనం వ్యక్తిగత వాక్యం చదువుకునేటప్పుడైనా కుటుంబ ప్రార్థన పోర్షన్లోనైనా ఏ విధం చేతనైనా ప్రభువును సంధించినప్పుడు ప్రభు ప్రభా ఈ విషయంలో నేను నష్టపోయాను ప్రభా అని మనం ప్రభు ఎదుకు వచ్చినప్పుడు మన ప్రభు ఏం చేస్తుంటున్నాడు? ఆయన మనల్ని క్షమిస్తుంటున్నాడు. అప్పుడు ఎంత గొప్ప ఊరట కలుగుతుంది. మరి దాని నుండి విడుదల పొందినప్పుడు ఎంత ఊరట కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఎలాంటి ఆసక్తి కలుగుతుంది. మరొకసారి నేను ఇలాంటి నష్టంలోనికి పోకూడదు అనేటువంటి తీర్మానం కలుగుతుంది. అయ్యో దీనివల్ల ఇంత నష్టపోయాను కదా, అయినా నా ప్రభు నన్ను కనికరించినాడని ప్రభు పట్ల ఎక్కువైనా ప్రేమ కలుగుతుంది. ఇంకా ఎక్కువగా నేను దేవునికి భయంగా ఉండాలా, భక్తిగా జీవించాలనేటువంటి ఆశ కలుగుట కొరకైనటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి తరుణాలు అవి.
కాబట్టి ప్రభు ఎదుకు వస్తున్నాము, క్షమాపణ పొందుతున్నాము, అడుగుతున్నాము అంటే అర్థమైందంటే తిరిగి నూతన పరచబడి, ధైర్యపరచబడి, బలపరచబడి మరి ఎక్కువగా ప్రభుని ప్రేమించడం కొరకై మనల్ని నడిపించే క్రమంలో ప్రభు మన ఎడల కనుపరుస్తున్నటువంటి ఆయన వైఖరి. కానీ దాంట్లో భాగంగానే ఆయన స్వభావం ఆ రీతిగానే ఎంతగా దేవునికి విరోధంగా నడుచుకున్న వారి ఎడలకు కూడా దేవుడు అదే వైఖరిని కనుపరుస్తూ వచ్చినాడు. అంటే తలంపు ఏంటంటే దేవుడు తాను కనుపరిచిన ఆ వైఖరిని ఏదైతే ఆయన దీర్ఘశాంతము, ఆయన సహనము ఉన్నదో, క్షమించేటువంటి ఆయన గుణం ఉన్నదో దానిని బట్టి కొందరు భక్తులు వారు కనికరించబడ్డారు. ఎంతగా నష్టపోయినా కూడా వారు సమకూర్చబడ్డారు, తిరిగి నూతన పరచబడ్డారు. అయితే అదే సమయంలో అదే కనికరము, అదే దయ, అదే దీర్ఘశాంతము కొందరి ఎడల అది ప్రయోజనం లేకుండా పోయింది. కానీ అంటే దేవుడు ఎవరి ఎడలైతే దేవుడు క్షమిస్తూ వచ్చినాడో అలాంటి క్షమాపణ గుణము వారి ఎడల కూడా దేవుడు కనుగొంటూ వచ్చినాడు. కానీ అయితే వారు దానిని పోగొట్టుకొని వారు నష్టపోయినారు. అంటే అర్థం ఏంటి? దేవుని వైపు నుంచి ఎప్పుడు కూడా మరి లోటు అనేది ఉండనే ఉండదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటామా, దుర్వినియోగం చేసుకున్నా అనే దాని మీద మన మీదే అది ఆధారపడి ఉంటుంది. అందుకని దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంటే అందరి ఎడల సమానమైన కనికరం చూపించేవాడు. ఇంత చెడిపోయిన వాడు ఎలాగైతే మరి ప్రేమతో సమకూర్చాలని కోరుతాడో, విస్తారంగా చెడిపోయిన వాడిలో కూడా అదే ప్రేమతో సమకూర్చాలని ప్రభు కోరేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది మన ప్రభు యొక్క మరి నిస్వార్థమైన స్థితిని జ్ఞాపం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే యెరొబాము రాజు మరి ఎంతగా దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చినాడు. అయితే దీని వాక్యలో మనం ఏం చూస్తామంటే తన ప్రవక్త అయినటువంటి యోనాను పంపించినాడు. యోనా గ్రంథం తర్వాత యోనా గురించిన ప్రస్తావన మనకి ఇక్కడే ఉంటుంది. ఈ రాజు కాలంలోనే యోనా మరి తను జీవించినాడు. తర్వాత ఆమోసు ఇద్దరు ప్రవక్తలు కూడా మరి ఈయన కాలంలోనే ఉండి వారు ప్రవచిస్తూ వచ్చినారు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల దుస్థితి ఎంత ఘోరంగా ఉన్నది అని మనం తెలుసుకోవాలంటే మరి ఓషేయ, ఆమోసు అనే ప్రవక్తలు కూడా కానీ ఈయన కాలంలోనే ప్రవచిస్తూ వచ్చినారు. ఆ గ్రంథాలు చదివితే ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగా నష్టపోయినారనేది మనకు అర్థమవుతుంది. తలంపు ఏంటంటే ఇక్కడ అలాంటి స్థితిలో కూడా దేవుడు యోనాను తన యొద్దకు పంపించినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యోనా ద్వారా ప్రభు ఏం చెప్పినాడు? మరి ఇశ్రాయేల్ వారి సరిహద్దు అంతటిని కూడా మరలా స్వాధీనము చేసుకుంటావని చెప్పినాడు. 25 వచ్చిన చూడండి. గత్తి హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. కాబట్టి ప్రభు తన వర్తమానం పంపించినాడు. ఇక్కడ ఎలాంటి క్రమంలో కూడా ఈ యొక్క యెరొబామును సరిచేయడం కొరకని ఏ హెచ్చరిక ప్రభు పంపించట్లేదు. ఎందుకు హెచ్చరిక పంపించట్లేదు? ఎలాంటి ఉపదేశం కూడా ప్రభు ఇక్కడ ఎందుకు చేయట్లేదు? వాస్తవానికి తను ఈ యెరొబాము రాజు ఎంతగా నష్టపోయినాడో తనకు ఎరగక లేడు. ఎరిగి నష్టపోతూ వచ్చినాడు. విగ్రహారాధికుడిగా అయిపోతూ వచ్చినాడు. దేవునికి విరోధమైనటువంటి కార్యాల్లో ఉండిపోతూ వచ్చినాడు. అయితే ఇక్కడ ప్రభు మేలు చేయట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కాబట్టి ఇప్పుడు తను మేలు ఎవరి ద్వారా పొందుతున్నారు? యెహోవా దేవుని ద్వారా పొందుతున్నాడు. మరి తన విషయం ఏంటి? దేవుని విడిచిపెట్టి విగ్రహారాధిగా వైపు వెళ్ళిపోయిన మనుషుడు ఇప్పుడు యెహోవా దేవుని ద్వారా మేలు పొందుతున్నాడు. తన ప్రవక్త ద్వారా వర్తమానం పొంది తను మేలు పొందుతున్నాడు. దేవునికి ఉద్దేశం ఏంటి? కాబట్టి నేను పూజించేటువంటి దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ కూడా వ్యర్థమైనవే. కానీ ఆయనే నిజమైన దేవుడు. ఈ నిజమైన దేవుణ్ణి ఇంతకాలం నేను ఎరగలేకపోతేనే, నా పితరులు ఎరగలేకపోయారే. దేవుడు తాను మాట ఇచ్చాడే, ఇచ్చిన ప్రకారంగానే నేను ఆయన సేవించకపోయినా, నేను ఆయన్ని ప్రేమించకపోయినా, ఆయన నా విషయమై మాట ఇచ్చినాడే. కాబట్టి తను ప్రేమించేటువంటి వారి ఎడల ఇచ్చినట్లుగానే, తనను ప్రేమించిన వారి ఎడల ఇచ్చినట్లుగానే ఏ మాత్రం కూడా దేవునికి విరోధంగా, యెహోవా దేవునికి విరోధంగా నాకు మాట ఇచ్చినాడే. నాకు ఇచ్చిందిగా మాత్రమే కాదు, ఆ మాటను నెరవేర్చినాడే అని తను పశ్చాత్తాపం యొక్క అనుభవంలోనికి వస్తాడని ప్రభు ఇక్కడ ఆ కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి అంత గొప్ప వాగ్దానం దేవుని పొంది, అంత గొప్ప వాగ్దానం యొక్క నెరవేర్పు తను పొందుతూ వచ్చినాడు. అయితే దేని వాక్యంలో మనం చూసినప్పుడు కాబట్టి ఏ మాత్రం కూడా ఈ యొక్క యెరొబాము మార్పు పొందినట్లు ఏ మాత్రం కూడా మనము చూడలేము. కానీ దీన్ని బట్టి మనకి ఏ జ్ఞాపం చేయబడుతుంది? కానీ దేవుడు మన జీవితాల్లో అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి కూడా, అది శ్రమతో కూడిందైనా, దుఃఖంతో కూడిందైనా, అది మన ఆత్మీయ మేలు కొరకే. దానితో పాటు అది మాత్రమే కాకుండా దేవుడు మనకు చేసే మేలులు కూడా ఎందుకోసమని?
కానీ ప్రభు వైపు మనం త్రిప్పబట్టు కొరకే ప్రభు మేలులు చేస్తాడు. మేలుల ద్వారా మనం సంతోషించాలని దేవుని యొక్క ఉద్దేశం, మేలుల ద్వారా ప్రభుని స్తుతించాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే సమయంలో ఆ మేలుల ద్వారా మనలో ఉన్న బలహీనతల విషయమై ఒప్పించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి ఒప్పుదలలోనికే కదా పేతురు వచ్చినాడు. కాబట్టి విస్తారమైన చేపలు పడితే ఏమన్నాడు? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమని చెప్పినాడు. ఎందుకట్లా చెప్పినాడు అంటే, అప్పటికే పేతురు మారుమనసు పొందిన అనుభవం కలిగి దేవుని యొక్క సేవకు పిలువబట్టుకు తగిన రీతిగా తను సిద్ధపరచబడేటువంటి స్థితిలో ఆ మాట ఎట్లా చెప్పగలిగినాడు అంటే అర్థం ఏంటి? తనలో నిర్లిప్తంగా ఉన్నటువంటి, తాను కూడా గ్రహించలేనటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో ప్రభువు చేసిన గొప్ప మేలుతో కంపేర్ చేసుకున్నాడు. ఇంత గొప్ప మేలు నేను పొందటానికి నేను యోగ్యుడనేనా అనేటువంటి ప్రశ్నలో తన బలహీనతలు బయటపడడం ప్రారంభించినాయి. అప్పుడు తీర్మానానికి వచ్చినాడు. దీన్ని బట్టి సంతోషించడం స్తుతి కాదు కదా, ఈ మేలు పొందడానికి నేను అర్హుడను కాను. ఇట్లాంటి బలహీనుడైన వానికి ఇట్లాంటి మేలు దేవుడు చేయదగునా, అయినా కూడా నన్ను ఆయన ఎంత మేలు చేసినాడని పశ్చాత్తాపంలోనికి రాగలిగినారు. ప్రియులరా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకునేదంటే ఏదో ఒక హెచ్చరికనో ఒక గద్దింపు ద్వారానే మారుతామంటే అట్లా ఎవరు మారము. అట్లా కూడా దేవుడు మనల్ని ఎన్ని సందర్భాల్లో ఎన్ని విషయాలలో హెచ్చరించుంటాడు, ఎన్ని విషయాల్లో మనల్ని గద్దించుంటాడు, ఎన్ని విషయాలు ఉపదేశించాడు. మారి ఉంటామా కొన్ని విషయాలు? చెప్పండి. అట్లా ఉండదు. కాబట్టి దేవుడు ఆత్మీయంగా ఏ వ్యక్తిలో అయితే లోతైన కార్యం చేస్తాడో ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. అంటే ఇక్కడ యెరొబెయాము జీవితంలో దేవుడు ఇంత గొప్ప మేలు చేసినాడు. అయితే ఆ మేలు తన ఆత్మీయ జీవితానికి ఏ మాత్రం కూడా ప్రయోజనకరంగా లేకుండా పోయింది. అయితే దేవుని వాక్యంలో భక్తుల జీవితాలలో వారి శ్రమల ద్వారా సంధించినాడు, ఆయా వ్యాధుల ద్వారా సంధించినాడు, ఆయా పరిస్థితుల ద్వారా మాత్రమే కాదు, మేలుల ద్వారా కూడా దేవుని ఉద్దేశం లోతైన కార్యం వారిలో జరిగించబడుతూ వచ్చింది. తర్వాత మరొక రాజుని కొంచెం జ్ఞాపం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథం. తర్వాత ఆయన కుమారుడైనటువంటి జకరియా రాజు అయినట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. 2 రాజులు 15వ అధ్యాయం 8వ వచనం. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు యెరొబెయాము కుమారుడైన జకరియా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. దేని వాక్యంలో 9వ వచనం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరొబెయాము చేసిన పాపములను విడవక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగింది. కాబట్టి ఇతని గురించి కూడా అటువంటి సాక్ష్యమే ఇవ్వబడతా వచ్చింది. కాబట్టి జకరియా కూడా మరి తన పితరుడైన యెరొబెయాము వల్లే దేవునికి విరోధంగా నడుచుకుంటా వచ్చినాడు. అయితే ఏదైనా వాక్యంలో మనం చూసినప్పుడు వాస్తవికంగా ఈ ముందున్నటువంటి యెరొబెయామే నష్టపోయినాడు. తర్వాత మరి ఆయన కుమారుడుగా జకరియా ఉన్నాడు. వాస్తవానికి ఈ ఇశ్రాయేలుని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరంటే 5 కుటుంబాల వాళ్ళు పరిపాలన చేసినారు. 5 కుటుంబాలు. యూదా వాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఎవరంటే ఒకే కుటుంబానికి చెందినవారు. దావీదు సంతతే యూదా వారందరినీ పరిపాలన చేసినారు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలన చేసినప్పటికీ 5 కుటుంబాల వారు పరిపాలన చేస్తున్నారు. దాంట్లో యెరొబెయాము కుటుంబం ఒకటి. ఆ కుటుంబంతో 2-3 రాజులను దేవుడు కొనసాగించిన తర్వాత ఆ కుటుంబాన్ని తీసివేసినాడు, మరొక కుటుంబానికి అప్పగించినాడు, మళ్ళీ తిరిగి మరొక కుటుంబానికి అట్లా అప్పగిస్తూ వచ్చినాడు. అంటే ఎందుకని ఆ వ్యక్తిని ఏర్పాటు చేసినప్పుడు దేవునికి ఏర్పాటు అనేది ఎప్పుడు తాత్కాలిక ఉండదు. దేవునికి ఏర్పాటు అనేటువంటిది అంతవరకే అన్నట్లుగా ఉండదు. అయితే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే నిత్యత్వం కొరకు ఏర్పాటు చేసుకుంటాడు, ఎప్పటికీ ఎన్నటికీ ఉన్నట్లుగా ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి ఉద్దేశంతోనే యెరొబెయాముని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ యెరొబెయాము దేవుని యొక్క ఏర్పాటులోని తను తొలగిపోయిన కారణం చేత, కాబట్టి తనకిచ్చిన తరుణాలన్నీ పోగొట్టుకున్న కారణం చేత చివరికి 2 కుమారులకు అవకాశం ఇచ్చిన లాభం లేనప్పుడు మరొక కుటుంబాన్ని ఏర్పాటు అనేటువంటిది ప్రభువు చేసుకుంటూ వచ్చాడు. ఈ 5 కుటుంబాల్లో ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో కూడా వాస్తవానికి ఈ ముందున్న రాజులు కూడా దేవునికి విరోధంగా నడుచుకున్నారు. ఈ జకరియా కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోవడానికి ఏమీ రుజువేమి లేదు. అయినా కూడా దేవుడు జకర్యాని ఉండనిచ్చినాడు. ఎందుకోసం ఉండనిచ్చినాడు? కానీ ఈ యొక్క ముందున్నటువంటి కుటుంబం యెహూ ఎవరైతే ఉన్నారో ఆ యెహూకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ యెహూ కొంచెం దేవుని మాట విన్న కారణాన్ని బట్టి, దేవునికి అనుకూలంగా నడుచుకున్న కారణాన్ని బట్టి దేవుడు యెహూకి ఏం చేసినాడు? ఏమైనా వాగ్దానం చేసినాడు? నీ సంతానం వారు 4వ తరం వరకు సింహాసనం మీద ఉంటారని చెప్పినాడు. ఎందుకు 4 సంతానం వరకు ఉంటారని అంటే దేవునికి ఉద్దేశం ఏంటి? 4 సంతానాల వరకు మాత్రమే ఉండాలా, మిగతా వాళ్ళు ఉండకూడదని అర్థం కాదు.
అంటే అర్థం ఏంటంటే తద్వారా తన సంతతి వారు తెలుసుకోవాలని. యెహోవాకు వాగ్దానం చేసిన దాన్ని బట్టి నేను కుమారుని అయినాను, నేను రాజునైనాను. మా నాన్నకి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన తన కుమారుడు, లేదంటే తన తర్వాత వచ్చి రాజు అయినా సరే మా తాతకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఫలానా ఆయన కడుపున పుట్టినందుకు నేను రాజు అవ్వలేదు, కానీ మా తాతకి దేవుడు చేసిన వాగ్దానం బట్టి నేను రాజు అయ్యానని చెప్పి ఈ 4 తరాల క్రమంలో వారు తెలుసుకొని ప్రభువుని అనుకూలంగా నడుచుకుంటే వారు అలా కొనసాగించబడ్డ కొరకే ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. అయితే దేని వాక్యంలో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు కోల్పోయినారు. అయితే వాగ్దానాన్ని అయితే మాత్రం దేవుడు నెరవేర్చినాడు. అందుకని వాగ్దానం అనేటువంటివి చాలా శ్రేష్టమైనటువంటి మన 37 తారీఖు ఎవరు రాలేదు వాగ్దానాలు చెప్పమంటే. కాబట్టి అందుకని నేను అనుకున్నాను, అయితే కొంతమంది భయపడి అలవాటు లేక రాలేదు. జనవరి ఫిబ్రవరి మాసాలు ప్రతి ఆదివారం ఇద్దరితో సాక్ష్యాలు చెప్పిద్దాము, వాగ్దానం నెరవేర్చబడిన వారు ఎట్లా నెరవేర్చాలని అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ అంత ధైర్యం రాలేదు. ఈ సేవ కూడా లేనిపోయిన పద్ధతులను ఎక్కడ లేని పద్ధతులు పెడుతుందని చెప్పి ఎక్కడ సనుగులు వస్తాయని భయం వేసి అంత విరమించుకున్నాను. వాగ్దానాలు ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా నీ వాగ్దానం జ్ఞాపం చేసుకోవాలి. ప్రతిరోజు నీ వాగ్దానం ప్రవహించిన అంటే 2 రకాల వాగ్దానం. సంవత్సరం అంతా కొరకే ప్రభు మనకు వాగ్దానం ఇస్తాడు, అదే సమయంలో ప్రతి దినం కూడా వాగ్దానం ఇస్తాడు. కానీ ప్రభు మనకి ఇచ్చిన ప్రతిదినం ఇచ్చే వాగ్దానంతో పాటు మనకు జనవరి 31వ తారీఖు తీసిన వాగ్దానం కూడా కలిపి మనము ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానం ఎప్పుడు కూడా మరి తప్పిపోవు. ఒకసారి నాకు మరి ఒక సంవత్సరం వాగ్దానం ప్రభు ఏమి ఇచ్చినాడంటే, నీ బంధువులు ఎద్దుకు నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని చెప్పినాడు. నాకు ఎప్పుడు కూడా నాకు ఒక అలవాటు, ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది. వాగ్దానం అనేది 31వ తారీఖు తీసుకొని 1వ తారీఖు కూడా తీసుకోను, కనుకంటే బాగా టైం చూసుకొని బాగా ప్రార్థన చేసుకొని తీసుకునే అలవాటు. ఎందుకంటే మేము ట్రైనింగ్లో ఉండేటప్పుడు 24 గంటలు మాకు పనులు ఉంటాయి, అస్సలు టైం ఉండదు, ఒక్క నిమిషం కూడా టైం ఉండదు. అందుకని ఉదయకాల ప్రార్థన మాత్రం తృప్తిగా చేసుకుంటాం. ఎందుకంటే ఇంకా పనిలో పడిపోయిన తర్వాత ఇంకెక్కడ గ్యాప్ ఉండదు. ఇంకేదో మధ్యలో మధ్యాహ్నం కుదిరితే కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాం. తర్వాత ఇంకేదైనా ఉంటే పడక వెళ్ళేటప్పుడు ఇంకా అట్టనే ప్రార్థన చేసుకుని నిద్రపోయే రాత్రులు కూడా ఉంటాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, అందువల్ల బాగా ప్రార్థన చేసి ఒక గదిలో ఉండి నేను తీసుకున్న తర్వాత ఈ వాగ్దానం వచ్చింది. చాలా భయం వేసింది. కానీ నీ తండ్రి ఇంటికి వెళ్ళమంటున్నాడు అంటే ఈ సంవత్సరం సేవలో ఉండి నేను పంపించేస్తారా, ఏదైనా బలహీనతలు పడిపోతానా, దాన్ని బట్టి నేను పంపించి వేయబడతాను, ఎంత కలవరం అయిపోయిందో. ఇంకా అనుకున్నాను, ఈ రూమ్లో ఎవరు లేరు కదా, ఈ వాగ్దానం పక్కన పెట్టి ఇంకొక వాగ్దానం తీసుకుందాం అనుకునేసరికి మనసాక్షి ఒప్పుకోలేదు. సరే, సేవకులు కొంతమంది వస్తే అన్నోళ్ళకి చూపించాను వాగ్దానం. అన్న, ఈ వాగ్దానం ఇట్లా వచ్చింది చెప్పంటే వాళ్ళు ఏందో అటు తిప్పి చెప్తున్నారు, కానీ ఏది కూడా షింక్ అవ్వట్లేదు, కన్విన్స్ అవ్వట్లేదు. సరే, ఇంకా ఆ సంవత్సరం అంతా కలవరము కాబట్టి ప్రార్థన చేసుకుంటా వచ్చా, ప్రభా ఒకవేళ నిజంగా కనుక నన్ను సేవలో నీ చిత్తం కాకపోతే సంతోషంగా పంపించేసే, నేను ఒక విశ్వాసగాన్ని బ్రతికిపోతా, కానీ నీకు విరోధంగా పాపం చేసి తరం పడే పనితో వద్దు, ఇంకొక విధానం పంపించే ప్రభా అని ప్రార్థన చేసుకుంటా వచ్చినాను నేను. ఎందుకు నేను చెప్తున్నానంటే, అయిపోయింది, ఇంకా ఆ సంవత్సరం దాటిపోయింది, అమ్మయ్య అనుకున్నాను. దాని తర్వాత మరి దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత నేను ఒక బ్రాంచ్కి పరిచర్య కొరకు సేవకునిగా అప్పుడు వివాహం కాలేదు, తప్పని పరిస్థితుల్లో అక్కడికి పంపించినారు. నేను క్లుప్తంగా చెప్తానండి, నేను చెప్పుకుంటూ పోతున్నాడు అనుకోవద్దు. ఉపవాసపాద కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అని పంపించినారు. ఆ స్థలం ఎలాంటిదంటే ఎంతో మంచి సేవ జరిగినటువంటి స్థలం. మరి సునీల్ అన్న మొన్న అంతకుముందు VBSకి మన కీబోర్డ్ వేయడానికి వచ్చాడు, రూప్ అని వాళ్ళ నాన్నగారు. మంచి సేవకుడు ఆయన, మంచి సేవ చేసినాడు. ఎంతో ఆ దినాల్లోనే ఓపెన్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు మందిర కాంపౌండ్లో, చాలా మంచి సేవ జరిగాయి. ఆయన తర్వాత పరిచర్య అంతా పాడైపోయింది. మరి అక్కడ కొంత విరోధంగా లేస్తూ వచ్చినారు. తర్వాత సేవకులు ఎవరు పంపించినా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత కలవరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి అంటే, ఈ సేవకుడు వెళ్ళి ఏదైనా ఇంట్లో మీటింగ్ పెడితే ఆ ఇంటికి ఎదురు విశ్వాసీలు ఆదాయం చేసుకుని వాళ్ళు మీటింగ్ పెట్టేవాళ్ళు. తర్వాత ఈయన ఇక్కడ నుండి వాక్యం చెప్తే దానికి జవాబు అక్కడ నుండి మళ్ళీ వాక్యంలోనే మైకులో వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లనే కఠినమైన పరిస్థితులు. సరే, మొత్తానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఆ టైంలో ఇంకా ఎవరు లేక, అప్పటికి నాకు 7 సంవత్సరాలు అయినా కూడా తరబీదులో నన్ను పంపడానికి ఇష్టం లేదు ఆయనకి, ఎందుకంటే అన్నిటికీ ఉపయోగపడతాను కదా, అందుకని. అయితే ఇక తప్పని పరిస్థితుల్లో అక్కడ పరిచర్య పంపించిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే ప్రభు స్తోత్రాలు, తర్వాత పరిస్థితులన్నీ చక్కబచ్చబడ్డాయి, దేవునికి పరిచర్య కొంతమేర సమకూర్చబడ్డానికి ప్రభు సహాయం చేశాడు అనుకోండి. అయితే ప్రాముఖ్యం ఒక కలవరమైన విషయం అయితే చాలా కలవరం పెట్టింది. ఏం కలవరమైన విషయం అంటే, అది మా నాన్న ఉంటున్నటువంటి ఊరు. మా నాన్న అన్నాడు, ఇంకేం ఊళ్ళు దొరకలేదా నీకు సేవ చేసుకోవడానికి, ఎత్తుక్కొని ఎటుకే వచ్చినావు అన్నాడు. అప్పటికి ఇంకొక ఆమెతో పిల్లలతో ఉంటున్నాడు కదా, అందుకని.
నేనేం కోరుకొని పోలేదు, సేవకులు ప్రార్థన చేసి పంపించినారు. ఆ ఊరికి పరిచర్య పంపించే విషయంలో ఒకసారి సేవకుడు అనౌన్స్మెంట్ చేసినాడు మందిరంలో. ఒక విశ్వాసి యవనస్తుడు ఊరిస్తూ ఉన్నాడు అనమాట, నేను సేవకు వస్తానని ఊరిస్తూ ఉన్నాడు. ఊరిస్తూ ఉంటే ఇంకా మా సేవకుడు ఏం చేసినాడంటే, ఎట్లయినా సరే అప్పుడు ఆ స్థలంలో, ఆ వెలిగండ్ల అనే స్థలంలో సేవకుడు లేడు కాబట్టి ఈయనైతే బాగుంటాడు, మంచి యవనస్తుడు, టాలెంటెడ్ పర్సన్ అనుకొని ఆ సేవకు వస్తాను అంటున్నాడు కదా, అందుకని చెప్పి ఒకరోజు ప్రార్థన కొడుకులు ఉపవాస ప్రార్థనలో అనౌన్స్మెంట్ చేసినాడు. మరి ఇక్కడ పరిచర్య ఉంది, ఎంతో నష్టపోతుంది దేవుని సంఘము, కాబట్టి సేవకు సమర్పించడం అయితే నీ చేయి చూపించు, దేవునికి భారం ఇస్తే చేయి చూపించు అని చెప్తా ఉన్నాడు. ఆయన అంటే నాకు తెలుసు, అంటే సేవకుడు అన్న ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడో నాకు తెలుసు. ఆ యవనస్తుడు అప్పుడైనా అట్లాగైనా సంధించబడి తీర్మానం చేసుకుంటాడేమో అని ఆయన ఆశ. మరి తరబేది లేకుండా పంపాలనుకున్నాడేమో నాకు తెలియదు. అంటే మంచి సాక్ష్యం కలిగిన యవనస్తుడు కాబట్టి అనుకున్నాడేమో. చెప్తా ఉన్నాడు. ఆ పిల్లోడేమో తన చెయ్యి ఎత్తట్లేదు, నాకంటే పెద్దోడు అన్న ఎత్తట్లేదు. అయితే ఇంకా ఆయన కొరకు చెప్తున్నాడు. అయితే ఆ మాటలు నా హృదయాన్ని తాగుతున్నాయి. నాకైతే హృదయంలో ఒక తీర్మానం ఉండేది. ఏం తీర్మానం ఉండేదంటే, నేను ఎక్కడికైనా సేవకు వెళ్ళాల్సి వస్తే ప్రభా అసలు అంటే ఏమీ లేని స్థలానికి సేవకు వెళ్ళాలి, కొత్తగా ప్రారంభించిన స్థలాలకు, ఏదో 2-3 విశ్వాసం స్థలాలకు వెళ్ళాలా అనేటువంటి ఆశ. అంటే అప్పటికే సంఘము, అప్పటికే కొంత ఆఫరింగ్స్, అప్పటికే కొన్ని కట్టడాలు ఏర్పడిన దానికి పోకూడదని ఉద్దేశం. ఎందుకు అట్లాంటి ఉద్దేశం అంటే, నేను గంగాడ చేశాను, అది నా సంఘం, నా పరిచయం చెప్పుకోవడానికి కాదు. సేవకులు సాక్ష్యాలలో వారు సేవలు ఎన్ని కష్టాలు పడ్డారు చెప్తుంటే నాకు హృదయంలో ఆశ ఉండేదన్నమాట. నేను కూడా అన్ని కష్టాలు పడకపోయినా కొన్నైనా నా ప్రభు గారు పడాలన్న ఉద్దేశంతో అలాంటి ఆశ ఉండేది. అందుకని ఆ స్థలానికి వెళ్ళాలన్న ఆశ లేదు. కానీ ఈ సేవకుడు మాటికి చెప్తుండేసరికి మా మాటలు హృదయం తాకినాయి. ఇప్పుడు నాకేమి, నేను చెయ్యెత్తినాను అనుకోండి, ఆ సేవకుడేమో ఆ యవనస్తుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎత్తితే ఇంకా ఆయనకు నా మీద కోపం వస్తుంది, లేనిపోయిందంట. మరి ఆ మాటలు నా హృదయాన్ని తాగుతున్నాయి. అప్పుడు ఏం చేయాలా? కళ్ళు తెలిసి సేవకురాల వైపు చూశాను, ఆంటీ వైపు చూశాను. ఆమె ఎప్పుడు నన్ను చూస్తుందో నాకు తెలియదు. ఆమెనది ఎత్తానది చెయ్యి ఏతనగానే చెయ్యి ఎత్తాను, నా కోసం ప్రార్థన చేశారు. మళ్ళీ నన్ను పంపించలేదు. నా తర్వాత 6 నెలల ముందుగా వచ్చిన సేవకుడు అన్న ఏషియా, ఆయన కూడా చాలా మంచి సేవకుడు, అన్నని ఆ స్థలానికి పంపించారు. తర్వాత అన్న కూడా వెళ్ళిపోయిన తర్వాత మరి తప్పని పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక వాక్యం కలవరం పెట్టింది. ఏం వాక్యం కలవరం పెట్టింది? ప్రభు వాక్యం రాయబడింది, ప్రవక్త సొంత దేశంలో ఏం కాడంటే చెప్పండి, ఘనుడు కాడు అని. ఆ వాక్యం అనేది 4 సువార్తలో ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలో ఉంది. అది ప్రాముఖ్యంగా యేసుప్రభువు వారి విషయం. ఆయన తన సొంత ప్రాంతంలో సేవ చేస్తే ఎవరు లెక్క చేయలేదంట. మరియమ్మ కొడుకు కదా అని అనుకున్నారంట, పలానాలో అన్న కదా అనుకున్నారంట. అందుకని ఆ మాట ఉపయోగించమని యేసుప్రభువుకి ఆ మాట వర్తించినప్పుడు నేను ఆఫ్టర్ నేనే పాటవాడిని. ఆ ఏరియా అంతా మా బంధువులు ఉండేటువంటి ఏరియా. రెండోది ముఖ్యంగా మా నాన్న, ఆంటీ, పిల్లలు ఉండేటువంటి ఊరు. ఇంకెట్లా చేయాలో చెప్పండి? సరే, ఎట్లా కూడా సేవ చేస్తాను, నాకు ఎవరైనా ద్వేషం లేదు, అన్నది ప్రేమిస్తాను అనుకోండి. అది ఇప్పుడు తలంపు ఏంటంటే వాక్యం చెప్తుంది కదా, సొంత ప్రాంతంలో ఘనుడు కాదని చెప్తున్నారు కదా అనేది. అందుకని ప్రార్థన చేసుకుంటా వచ్చాను, ప్రభా నేను కోరుకుని రాలేదు, నీ వాక్యం వల్ల చెప్తుంటే. అప్పుడు 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసినాడు. ప్రభు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటికి, నీ బంధువుల ఎద్దకు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్పానంటే, కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలైనటువంటి జకర్యా విషయంలో కూడా, జకర్యాని దేవుడు ఎందుకు రాజుగా అనుమతించినాడంటే దానికి ముందుగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. నా తలంపు ఏంటంటే, యెరోబాము కాబట్టి దేవునికి అనుకూలంగా నడుచుకోకపోయినా తన పక్షంగా వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చి ఎంత గొప్ప ఘనత ఇచ్చినా తన బుద్ధి ఎంతో తను తెలుసుకోలేకపోయినాడు. తన కుమారుడిగా పుట్టిన జకర్యా తను రాజుగా ఏర్పరచబడటానికి తన తండ్రి యోగ్యుడు కాదు, తన తాత యోగ్యుడు కాదు, తన ముత్తాత యోగ్యుడు కాదు. ఆయన దేవుడు తను ఎందుకు రాజుగా ఏర్పాటు చేసినాడు? దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పుగా దేవుడు జకర్యాని రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు. కానీ జకర్యా ఎరగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ చారమైన సంగతి ఏంటంటే, జకర్యా సంగతిని ఎరగలేకపోయినాడు. దేవుని వాక్యం రండి, 2 రాజులు 15వ అధ్యాయం, 2 రాజులు 15వ అధ్యాయము 12వ వచనం. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఇక్కడ దేవుడు చూడండి, ఎంత మాట వినని వారైనా కూడా దేవుడు వాగ్దానం చేసి ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. అయితే ఆ నెరవేర్పు అనేది వారి ఆత్మీయ జీవితానికి ఏ మాత్రం కూడా
ప్రయోజనకరం లేకుండా పోయింది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలంగా మన జీవితాలలో దేవుడు మన అనుభవాలు ఏమైనా ఉండొచ్చు కాక, అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న అంటే అవి నా ఆత్మీయ జీవితంలో బలపడటానికి ఉపయోగపడుతున్నవా అని, దేవుడు నా జీవితం అనుభవించిన సంగతులు నేను నూతన బచ్చబట్టడానికి సహాయపడుతున్నవా అని, వాటి ద్వారా నేను కొంత మేరైన ప్రభువు సమీపంగా రాగలుగుతున్నానా లేదనేది ప్రాముఖ్యం. కాబట్టి ఒకవేళ ఆ ఉద్దేశం కూడా మనలో నెరవేరపడకపోతే దేవుడు మన కొరకు ఏమి చేసినా ఎంత చేసినా కూడా అది నిష్ప్రయోజకమైనదిగా ఎంచబడేదిగా ఉంటుంది. అందుకని దీని వాక్యం తర్వాత ఈ రాజు తర్వాత షల్లూము రాజు అయినాడు. చూడండి 15వ అధ్యాయము 2 రాజులు 13 వచనం. యోధారాజుని ఉజ్జియా ఏలుబడిందు 35వ సంవత్సరం మందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి నెల రోజులు తను ఏలుబడి చేసినాడు. దేని వాక్యంలో మరి షల్లూము కూడా దేవునికి విరోధంగానే నడుచుకొని మరి మెనహేము అనేటువంటి వారి ద్వారా చంపబడి తన యొక్క జీవితాన్ని ముగించినాడు. దాని తర్వాత 17వ వచనంలో యోధారాజున అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు గాది కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారని ఏలనారంభించి. కాబట్టి దేవుని వాక్యంలో ఇక్కడ యెరోబామేమో మేలు చేసినా కూడా ఆ మేలు కూడా తన జీవితంలో మరి సరిచేయబట్టు కొరకు కానీ తన ఆత్మీయ క్షేమందుకు ఉపయోగం లేకుండా పోయింది. జకర్యా విషయంలో ప్రభు వాగ్దాన క్రమములో తను జకర్యా వచ్చినా కూడా దాని గురించి ఏ మాత్రం కూడా గమనం లేకుండా తను నష్టపరుచుకుంటా వచ్చినాడు. ఆ తర్వాత అంతటితో యెహూ కుటుంబం మరి సమాప్తమైంది. మరొక కుటుంబం షల్లూము ఏర్పాటు చేయబడినాడు. షల్లూము దేవునికి విరోధంగా నడుచుకున్న కారణాన్ని బట్టి ఈ మెనహేము తనను చంపివేసి ఇతను రాజుగా వచ్చినాడు. ఇప్పుడు మెనహేము ఏమనుకోవాలా? యెహూ సంతతిని, ఆ కుటుంబాన్ని దేవుడు వేరు చేసేసినాడు, పక్కన పెట్టేసినాడు. షల్లూము ఏదో ఒక రీతిగా అంటే షల్లూమును ఏర్పాటు చేసుకునేది కొంతవరకు వాస్తవమైనా కూడా షల్లూము వచ్చిన విధానం అయితే కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రాజును చంపి రాజు అవటం అనేది రాజుల కాలం జరుగుతున్నప్పటికీ కూడా దాంట్లో కొంత మేర దేవుని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా వారు చేసిన విధానం మాత్రము దేవునికి అనుకూలమైంది కాదు. ఆ విషయం మనం పక్కన పెడితే ఇప్పుడు షల్లూము చంపేసి ఈయన వచ్చినాడు. ఏమనుకోవాలి? దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం వరకు పొంది ఆ వాగ్దాన క్రమంలో ఆ నలుగురు రాజులు దేవుని ఎరగకుండానే వారి కుటుంబం పక్కకు వెళ్ళిపోయింది. ఆ వాగ్దానం అంతటితో ముగించి వేయబడిపోయింది. తర్వాత షల్లూము కూడా చంపి వచ్చిన వాడు నా చేత చంపబడ్డాడు. ఇప్పుడు నా జీవితం నేను రాజును కదా, నా స్థితి ఏంటి? నన్ను ఎవరు ధైర్యపరచాలా? నా రాజ్యాన్ని ఎవరు స్థిరపరచాలా? నన్ను ఎవరు ఆశీర్వదించాలా అని మరి మెనహేము అనేటువంటి మనుషుడు ఆలోచన చేసుకోవలసింది. ఒకవేళ అతని వల్లే ఇంకొకటి చంపిన రాజు అవ్వచ్చు కదా. నా చేతిలో నుండి అతను తప్పించలేనప్పుడు మరొకరి చేతిలో నుండి నేను తప్పించబడతానే రుజువేమున్నది అని మెనహేము అనుకోవాల్సి ఉన్నది. విచారమైన సంగతి ఏంటంటే ఈ మెనహేము కూడా తన పితరుడైనటువంటి యెరోబాము నడుచుకున్న రీతిగా దేవునికి విరోధముగా నడుచుకుంటా వచ్చినాడు. అంటే ఎంతగా తన జీవితం అంతా నష్టపరుచుకున్నాడంటే చూడండి 18వ వచనం. ఇతడును తన దినములన్నీయు, ఆ మాట ఎంత ప్రాముఖ్యం. దినములన్నీ, జీవితకాలం అంతా ఎంత విచారమైన సంగతి. కానీ మన దినములు లెక్కించబడటం అనేది దేవుడు లెక్కిస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా చాలా ప్రాముఖ్యమైన దినం. ఎప్పుడైనా మనం అనుకున్న ఒక పాట కూడా ఉంది కదా చిన్న సండే క్లాస్ అప్పుడు, ఈ దినం అనేది ఇంతకుముందు వచ్చిందా? ఎప్పుడన్నా ఇంతకుముందు వచ్చిందా ఈ దినం? ఇంతకుముందు ఎప్పుడు రాలే. ఆ దినాలన్నీ వేరు. ఈ దినం అనేది ఈ దినమే. ఈ దినం ఇంకెప్పటికీ కూడా రాదు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఇది 20 తారీఖు ఎంత? 27 26 ఓకే సరే. జనవరి 2024 సంవత్సరం ఇది. 2024 జనవరి 26 మళ్ళీ వస్తుందా? 2024 సంవత్సరంలో జనవరి మాసం వచ్చిన 26 అనేది ఇంతకుముందు వచ్చిందా? లేదు. ఇంతకుముందు 2023 వచ్చిన జనవరి 26 వచ్చింది. కానీ ఇది 2024 జనవరి 26 మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తుందా? ఎప్పటికీ రాదు. ఇది ఒక దినం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ దినము నా జీవితంలో శ్రేష్టమైనదిగా ఉండాలా.
ఈ దినములో నేను నూతన పరచబడాలి, నా తగినంతగా నా ప్రభుని ఆరాధించాలా, తగినంతగా నా ప్రభుని ప్రార్థించాలా, తగినంతగా నా ప్రభు సేవ చేయాలా, కొందరికైనా ప్రభుని గురించి నేను పరిచయం చేయాలా, ఈ దినం నా జీవితంలో మిగిలిపోవాలా, లెక్కించబడాలా, విలువైనదిగా ఈ దినం చేయబడాలా. అదేనో వాక్యంలో ఈ మనుషుడు విచారణ సంగతి ఏంటంటే తన దినములన్నీ కూడా తను పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. ఆ తర్వాత మరి తన తర్వాత మరొక రాజు అవుతా వచ్చినాడు. దేని వాక్యంలో 23వ వచనం, యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమున మొనహేము కుమారుడైన పెకహ్య రాజు అయినాడు. ఈ పెకహ్య తర్వాత మరి ఈ పెకహ్యను చంపి మరొక రాజు ఇచ్చినాడు, పెకహు రాజు అయినాడు. 27వ వచనం, యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్య కుమారుడైన పెకహు షోమ్రోన్ ఇశ్రాయేలును ఆరంభించును. ఈ పెకహ్య సంగతి ఏంటి? ఈ పెకహ్య సంగతి 24వ వచనం, ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములు విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించినాడు. ఇక పెకహు ఈయన పరిస్థితి ఏంటి? 28వ వచనం అందరం కలిసి చూద్దాం. 28, ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి వచ్చిన ఇతడును అని రాయబడింది. ఇంతమంది కనీసం దేవుని యొక్క ఉద్దేశం అంటే ఇతడైనా తెలుసుకుంటాడేమోనని. కాబట్టి ఇతడు కూడా అదే మార్గంలో నష్టపోయినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఆ తర్వాత మరి హోషియా రాజు అవుతా వచ్చినాడు. చూడండి, రాజులుగా మరి ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల్లోనే 17వ అధ్యాయము 1వ వచనం, యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ రాజు అయినాడు. కానీ ఈ హోషేయ సంగతి ఏంటి? ఈ హోషేయ కూడా అట్లాంటి వాడే, కానీ సమ్ బెటర్ అనమాట. ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? అందుకు దేని వాక్యంలో రాయబడింది. 2వ వచనం చూడండి, అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు అంటే చేయకుండా లేడు, కానీ కొంచెం తక్కువ. అంటే చెడిపోయినాడు కానీ అంతగా కాదు, నష్టపోయినాడు కానీ అంతగా కాదు, దేని విరోధంగా నడుచుకున్నాడు కానీ అంతగా కాదు. ఏం ప్రయోజనం? కానీ అందుకనే దేని వాక్యంలో ఇది హోషేయ యొక్క పరిస్థితి. కానీ దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. ఇలాంటి కాలంలోనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు చెప్పండి? తన దాసులను వారి కొరకై ప్రభు పంపిస్తూ వచ్చినాడు. వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా వారి యొక్క ప్రభు యొక్క మాట విన్నటువంటి వారు కారు. అందుకు దేని వాక్యంలో కాబట్టి వీరందరి విషయమై ఎందుకని వీరంతా కూడా ఇట్లాగ చేయబడతా వచ్చినారు? చూడండి, 17వ అధ్యాయంలో 12వ వచనం, చేయకూడదని వేటిని గూర్చి యెహోవా కాబట్టి ఏమైతే చేయకూడదు అని చెప్పినారో వాటన్నిటినీ చేస్తూ వచ్చినారు. కానీ వారు అలాగ పాపం చేయటానికి వారే కారకులు. దానితో కూడా యెరోబాము కూడా కారకుడు. కాబట్టి దేవుడు యెరోబాము ఈ రాజులందరి విషయంలో వీళ్ళంతా నష్టపోవడానికి ఈ 2 కారణాలు. ఒక కారణం ఏంటి? తామే కారణం. ఎవరి నష్టానికి ఎవరు కారణం కాదు. నా నష్టానికి నేనే కారకుడను, నీ నష్టానికి నువ్వే కారకుడవు. కాబట్టి దానిని మరి నేను ఎవరి మీద నేను మోపలేను. ఇది ఒక కారణం అయితే, రెండవ కారణం ఎవరు? యెరోబాము కారకుడు. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి కారకుడు. ఆ యెరోబామును అనుసరించిన కారణాన్ని బట్టి వీరందరూ కూడా ఏమైపోయినారు? నష్టపోయినటువంటి వారుగా ఉంటా వచ్చినారు. యెరోబామును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యెరోబామును ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశం ఏమిటి? యెరోబాము ఎవరని దేని వాక్యం రాయబడింది? సొలొమోను యొక్క దాసుడు అని రాయబడింది.
ఈ సొలొమోను దాసుడిని దేవుడు ఎందుకు రాజుగా చేసినాడు? దేవుడు రాజుగా చేయకముందు తన ప్రవక్తను పంపించి కొత్త వస్త్రం వేసుకున్న ఆ ప్రవక్త ఆ వస్త్రాన్ని 12 ముక్కలు చించేసి 10 ముక్కలు తీసి యెరోబాము చేతికి ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి? యెరోబాము రాజు అయిన తర్వాత ప్రజలు నాకు సపోర్ట్ చేయబట్టి రాజు అయ్యానని అనుకోకూడదు. దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చినాడు, ఈ గోత్రాలు అప్పగించాడని తెలుసుకోవాలని. కానీ దేవుడు ముందుగానే ప్రవక్త చెప్పిన రీతిగానే 10 గోత్రాలు తీసి దేవుడు ఎవరికి అప్పగించినాడు? మరి యెరోబాముకు అప్పగించినాడు. ఎందుకు అప్పగించినాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తన జీవితకాలం అంతా కూడా కృతజ్ఞుడై ఉంటాడని. సొలొమోను రాజు అయినాడంటే దావీదు కుమారుడు కాబట్టి రాజు అయినాడు. రెహబాము రాజు అయినాడంటే సొలొమోను కుమారుడు కాబట్టి రాజు అయినాడు. దావీదు రాజు అయినాడంటే దేవుడు ఏర్పాటు చేసుకుని దేవునికి అనుకూలంగా ఉండడం బట్టి దేవుడు కోరి ఎన్నుకొని చేశాడు కాబట్టి రాజు అయినాడు. కాబట్టి నేను ఏ కోణంలో రాజు అయినాను? నాకున్న అర్హత ఏమిటి? దావీదు వలె ప్రభువుకి ఇష్టంగా ఉన్న మనుషుడనా? లేదంటే ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరైనా ఎత్తుక్కుంటే దొరికినటువంటి వాడనా? సౌలు ఎట్లా రాజు అయినాడు? తను కూడా ఎంతో ఆత్మీయ సిద్ధపరచబడిన వాడే. ఉన్న వాళ్ళలో తను కొంచెం ఆత్మీయ స్థితిలో బెటర్గా కనబడినాడు కాబట్టి సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకుముందు మనం సౌలు గురించి జ్ఞాపం చేస్తున్నప్పుడు తన అంటే తప్పిపోక మునుపు ఎంత యోగ్యమైన రీతిలో ఉన్నాడో జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. యెరోబాము యొక్క రాజరికంలో ఉన్నటువంటి ఏర్పాటు ఏంటి? అంటే దేవుని యొక్క రాజు చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళు యోగ్యంగా దొరికినాడా? అంటే దావీదు వలె ఒకవేళ ఏమైనా ఆత్మీయంగా దేవునికి ఇష్టడుగా ఉన్న బట్టి చేయబడ్డా? లేదంటే రాజకుటుంబంలో రాజవంశంలో జన్మించిన వాడిని రాజు చేయబడ్డా? దాసుడు అనేటువంటి మాట అర్థమైందంటే వాడి జీవితం అంతా దాసత్వమే, ఇంకా దేనికి పనికిరాడు, ఏ ఉద్యోగానికి ఏ గౌరవప్రదమైన స్థానానికి పనికిరాడు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. నేను దాసుడునై ఉంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. అంటే ఒక రాజును కాదు, లేని దావీదులో సంతోషపెట్టిన వాడిని కాదు, అయినా నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. నీ జీవితం అంతా కృతజ్ఞత కలిగి ఉంటాడని దేవుడు యెరోబామును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యెరోబాము ఏం చేసినాడు? సొంత ఆలోచన చేసి అదే కాబట్టి మరి 2 దూడలను పెట్టి మరి వాటిని పూజించడానికి ప్రోత్సహించి అలాగున ఈ రాజులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ నష్టపోవడానికి యెరోబాము కారకుడు అవుతా వచ్చినాడు. కాబట్టి మన రాజుల గ్రంథాన్ని ధ్యానం చేయట్లో కూడా మనం ప్రారంభంలో జ్ఞాపం చేస్తున్న ఉద్దేశం అది. ఎందుకు మనం రాజుల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం? రాజు అనేటువంటి వాడు ప్రాముఖ్యమైన వాడు, అనేక జీవితాల మీద ప్రభావము చూపగలిగిన వాడు. దేవుని పిల్లలుగా నువ్వైనా నేనైనా ఎవరమైనా సరేగాక అంతో కొందరు ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు, కొంతమంది తక్కువ ప్రభావం చూపించవచ్చు. ప్రతి విశ్వాసికి జీవితము మరొకరి మీద ఖచ్చితంగా ప్రభావము చూపిస్తుంది. కాబట్టి అది మేలు కొరకైనా కీడు కొరకైనా. ఒకవేళ నేను దేవునికి విరోధంగా నడుచుకుంటే నన్ను బట్టి కొందరు నష్టపోవటానికి నేను కారకునవుతాను. నేను దేవునికి యోగ్యంగా నడుచుకుంటే నన్ను బట్టి కొందరు మాదిరికరంగా తీసుకొని వారు మేలు పొందడానికి నేను కారకునవుతాను. అంటే మనము దేవుని పిల్లలుగా మనం ఎంతో ప్రాముఖ్యమైన వారమని ఎరగవలసిన వారం. కాబట్టి మనం రాజులం, శ్రేష్టమైన వారం. కానీ ప్రతి వారి కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటి? మనకంటే ముందు రక్షణ పొందిన వారి కోసము, మన తర్వాత రక్షణ పొందవలసిన వారి కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గమనము కలిగి మనం ప్రభుని సేవించవలసిన వారిగా ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూస్తే దేవుడు ఏమైతే చెయ్యకూడదు అని ఆజ్ఞాపించినాడో అవన్నీ వారు చేస్తూ వచ్చినాడంట. అయితే దేని వాక్యంలో చూడండి 13వ వచనం, ఆయనను మీ దుర్మార్గులను విడిచిపెట్టి మీ పితరులను ఆజ్ఞాపించినట్లు నా సేవకులకు ప్రవక్తల ద్వారా. కాబట్టి దేని వాక్యంలో ప్రభువు అయినా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అనేక మంది ప్రవక్తలను పంపించినాడు, సేవకులను పంపించినాడు, దీర్ఘదర్శులను పంపించి వర్తమానము ఇస్తూ వచ్చినాడు. ఆయనను అంటే అర్థం ఏంటి? దేవునికి విరోధంగా నడుచుకున్నప్పటికీ కూడా ప్రభు వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. ఆ ప్రేమలో భాగముగానే ప్రభు తన దాసులను పంపిస్తూ వచ్చినాడు. అయితే ఏమైంది? 14వ వచనం, వారు వినని వారే. ఏం ప్రయోజనం? దేవుడు అంతగా ప్రేమించి ఏం ప్రయోజనం? తన ప్రవక్తలను పంపించి ఏం ప్రయోజనం? కాబట్టి పంపించినా కూడా అది వారి జీవితంలో వ్యర్థమైపోయింది. అంటే ఈ ముందున్న రాజులందరి విషయమై ఈ మాటలు చెప్పబడుతున్నాయి. వారు ఎందుకు సమకూర్చబడలేదంటే వారు దేవుడు వారిని ప్రేమించక కాదు, దేవుడు వారిని సమకూర్చోట్ల కనుక ఆయన ప్రణాళిక లేక కాదు. కానీ అవన్నీ కూడా వారి విషయంలో ఏమైపోయినాయి చెప్పండి? వ్యర్థము అయిపోయినాయిగా ఉంటున్నాయి. నేను వాక్యం అందుకని వాళ్ళు ఎంతగా మరి ఆ దేవుని మాట వినని కానాన్ని బట్టి ఏం చేస్తారంట? 15వ వచనం చూడండి,
ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు, ధర్మశాస్త్రము వాటన్నిటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు విసర్జించినారు. అంటే వాటిని అవి వాళ్ళకి అంటే ఒక ఇష్టం లేని దాన్ని, అసహించుకునే దాన్ని ఎట్లయితే అవాయిడ్ చేస్తామో అంతగా దేవుని యొక్క విధులను అవాయిడ్ చేసేస్తున్నారు, దూరం చేసేస్తున్నారు. అది విసర్జించడం అంటే. దాని గురించి పట్టింపు లేకుండా అయిపోయినారు. చివరికి వారు మరి వినని కానాన్ని బట్టి, విసర్జించడం బట్టి ఏ అనుభవంలోనికి వచ్చినారు? వ్యర్థమైన దాని అనుసరించుచు వ్యర్థులై. మళ్ళీ అంటే ఇదంతా కూడా ఏమంటే డౌన్ఫాల్స్ అన్నమాట. ఒక స్టెప్ వెనక ఇంకా కొంచెం ఇంకొక మెట్టు దిగజారిపోయేటటువంటి అనుభవం. ఒకటేమో వారు ప్రభు మాటను వారు వినని వారుగా ఉంటా వచ్చినారు. రెండవదిగా ఆయన కట్టడలు వాటిని వారు పక్కన పెడతా వచ్చినారు. అందుమాత్రమే కాదు, అలా పక్కన పెట్టిన తర్వాత మూడో అనుభవం ఏంటి? వ్యర్థమైన దానిని అనుసరించుతూ వచ్చినారు. కాబట్టి ఇది నా ఆత్మీయ జీవితానికి క్షేమమేనా? ఇలాగుండటము నేను మేలు పొందుతానా? దీని ద్వారా ప్రభురాడకు సిద్ధపరచబడగలుగుతానా? ఈ స్థితిని దేవుడు ఇష్టపడతాడా? ఈ స్థితిని దేవుడు మెచ్చుకుంటాడా అనేటువంటి గమనము వారి జీవితంలో లేకుండా పోయింది. వ్యర్థమైన దాని జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని ప్రజల జీవితాలలో ఇది ఆత్మీయమైన దిగజార స్థితికి ఒక లక్షణం. అది ఈ దినాలలో మనం కూడా జ్ఞాపం చేసుకోవాలా. వ్యర్థమైన దాని మీద మన సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం. వ్యర్థమైన వాటి కొరకై మన దినాలు కేటాయిస్తూ ఉంటాం. దీని మాకు క్లియర్ అయిపోయింది. దేవుని ఆ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడనే క్రమంలో దీని మాకు క్లియర్ అయిపోయింది. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు అని రాయబడింది. వ్యర్థమైన వాటి కొరకే మన సమయం వృధా చేసుకోవడం కాదు, దాని మీద మనసే పెట్టకూడదు. మనం పరీక్షించుకోవాలి ప్రతి విషయం కూడా. విశ్వాస జీవితంలో నేను ఒక దినమంతట్లో నా సమయాన్ని దేనితో గడుపుతున్నాను, ఎలా గడుపుతున్నాను, దీనిట్లో ఏది వేస్టేజ్ ఉంది, నా ఆత్మీయ ప్రయోజనం లేనటువంటిది. ఉదాహరణకు మొబైల్ ఉంది, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. దాంట్లో మరి లొకేషన్స్ చక్కగా అడ్రస్లు ఎవరిని అడగకుండా మనం తెలుసుకోవచ్చు. ప్రయోజనకరమైనవి ఉన్నాయి, కానీ కాదని చెప్పట్లే. అది ప్రయోజనకరం కొరకై దానిలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఎన్ని నిష్ప్రయోజనమైన వాటి మీదకి మన సమయాన్ని వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎంతగా మరి ఈ యొక్క ఇంటర్నెట్ అనేటువంటిది మనిషిని ఎంతగా వాస్తవానికి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో, విద్యార్థులు ఉంటున్నారో 90% ఆఫ్ స్టూడెంట్స్ ఈ మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. 90% మంది. తర్వాత ఈ మిగతా ఏవైతే ఈ పట్టణ వాసులు ఉంటున్నారో వారిలో 99% మంది ప్రజలు అంటే పెద్దవారు ఈ యొక్క మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయినారు, బానిసలు అయిపోయారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే కావచ్చు అది లోకం స్థితి, లోకస్తుల స్థితి. అయితే దేవుని ప్రజలంగా నీ స్థితి నా స్థితి ఏంటి? నీ విషయమే నా విషయం ప్రభు ఏం చెప్పగలుగుతాడు? నా సేవకుడు నా కట్టడలను ధ్యానించుచుండును అని చెప్పగలడా? తర్వాత ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని ఏ సమయంలోనైనా ప్రభు నీ విషయమే నా విషయం చెప్పగలుగుతాడా? మన సమయాన్ని మనం ఎట్లా మనము ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి వ్యర్థమైనది మన జీవితం నుండి తొలగించబడకుండా ఆత్మీయంగా మనం మేలు పొందలేం. అందుకని నేను వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మరి ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించినట్లుగా ఏం రాయబడింది? వ్యర్థమైన తీగను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రత్యేక ఆయన తీసి పారవేయను, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలు. కాబట్టి పనికిరాని తీగలు నీ జీవితంలో నా జీవితంలో ఏముంటున్నాయో వాటిని మనం తీసివేయవలసిన వారికి ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళ అనుభవం చూస్తే వారు దేవుని మాట వినలేదంట. తర్వాత దేని యొక్క కట్టడలను వారు పక్కన పెట్టేస్తున్నారంట, వ్యర్థమైన దాన్ని అనుసరించినారంట. ఆ తర్వాత ఏం రాయబడింది? 17వ అధ్యాయం 15వ వచనం. వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై. చదవండి తర్వాత 17-15 వచనం. చదవండి అక్క. వారి వాడుక చొప్పున అంటే ఏమైపోయింది? అలవాటైపోయింది. అంటే దేవునికి దూరముగా వ్యర్థమైన వాటిల్లో నడుచుకోవటం అనేది ఏమైపోయిందంటే చెప్పండి, వాడికైపోయింది. అది ఒక రోజుతో అయింది కాదు, 2 రోజుతో అయింది కాదు,
అది వాళ్ళ జీవితంలో ఏమైపోయిందంటే అలవాటైపోయింది, వాడుకైపోయింది. అందుకని వాక్యంలో వారు చేయకూడదని యెహోవా తమ సెలవిచ్చిన తమ చుట్టూన్న జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైపోయినారు. అంటే పూర్తిగా, అంటే ఈ అన్ని జనులుగా అయిపోవడం అనేది ఒక్కసారిగా జరిగింది కాదు. ఒకటి, వారు సర్వసాధారణంగా తప్పిపోయిన రీతిగానే తప్పిపోతూ వచ్చినారు. అయితే ప్రభువు వారిని సరిచేసే క్రమంలో ఆయా సాధనాలు ఉపయోగించినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? ఒకటి, ఆయన మాట వినలేదు. రెండవది, ఆయన కట్టలను పక్కన పెట్టినారు. మూడవది, వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థులైనారు. నాలుగవది, వాటిని అలవాటు చేసుకున్నారు. చివరిగా అన్యజనుల వంటి వారిగా అయిపోయినారు. అంటే ఏ స్టేజ్లో కూడా వారు తిరిగి సమకూర్పులోనికి రావడానికి వీలు లేకుండా అయిపోయింది. అందుకని దేని వాక్యంలో దానిని బట్టి 17వ వచనం చివరిలో ఆయనకు కోపము పుట్టించారు అని రాయబడింది. అందుకని దేని వాక్యంలో ప్రభు ఏం చేశాడు? వారిని ఆయన సముఖము నుండి వారిని పంపించి వేసినాడు. రండి దేని వాక్యంలో 20వ వచనం అందరం కలిసి చూద్దాం. 17వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారి ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. 23వ వచనం. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతు చేత వారు తమ స్వదేశంలో నుండి అషూరు దేశంలోనికి చెరగొని పోబడ్రి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. కానీ దీని ఒక వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది, తన సముఖము నుండి ఏం చేయబడ్డారు? వాళ్ళు వెళ్ళగొట్టేసినారు. కాబట్టి దేని వాక్యంలో దేవుని ప్రజలంగా ఇది లాస్ట్ స్టేజ్. వాక్యంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేనియెడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. కాబట్టి దేనికి ఎంత విచారమైన సంగతి. ఇశ్రాయేల్ ప్రజలు కాబట్టి వారు దేవుని యొక్క మాట విన్న కారణాన్ని బట్టి దేవుని యొక్క సమ్ముఖములో నుండి వాళ్ళు వెలగొట్టబడతా వచ్చినారు. చివరికి అష్షూరు రాజు వారందరినీ కూడా చెరగొని తీసుకుని పోయిన తర్వాత ఈ ఇశ్రాయేల్ దేశంలో తన దేశంలో ప్రజలను తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టేసరికి వాళ్ళకు యెహోవా దేవుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలకే తెలియదు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని అంటే వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చేసి వాళ్ళ దేవతలు కూడా తెచ్చుకొని పూజిస్తూ ఉండేసరికి ప్రభు సింహాలను పంపించాడంట. సింహాలను పంపించేసరికి కొంతమంది తినేసేసరికి ఎవరో చెప్పినారు రాజుకి, ఇది మన దేశంలో మన దేవుళ్ళు ఉంటారు కదా, ఈ దేవుళ్ళ మర్యాద ఎట్లా చేయాలా? వాళ్ళ దేవుళ్ళ మర్యాదలు వేరే రకం ఉంటాయి, మన వాళ్ళకి ఆ మర్యాదలు చేయడం చేత కాదు కాబట్టి సింహాలు వచ్చి తినేసినాయి. మరి ఎట్లా చేయాలా అంటే అప్పట్లో యాజకుల్లో ఒకరిని పట్టుకొని వచ్చి, అరే నాయనా నువ్వు వీళ్ళందరికీ కూడా మీ దేవుడి మర్యాదలు ఏంటి, ఎట్టెట చేయాలి ఎట్టెట చేయకూడదు, నువ్వు వాళ్ళకి భయభక్తులు ఎట్లంటే ఉండాలో అని చెప్పి నేర్పించు, ఎట్లా ప్రజలు చెప్పుకోవాలో, ఎట్లాగా మరి చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావాలో, ఎట్లా మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలో ఇవంతా కూడా చక్కగా నువ్వు ఇవన్నీ కూడా నేర్పించు ఇట్లా అని చెప్పి పంపించినారంట. పంపిస్తే వాళ్ళు శుభ్రంగా ఏం నేర్చుకున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము నేర్చుకున్నారంట. ఇవి కలిగి ఉండటం నేర్చుకున్నారు. అదే సమయంలో వారి 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 యొక్క విగ్రహ సంబంధమైనవి ఏమైతే కార్యకలాపాలు అవి కూడా చేయడము నేర్చుకున్నారంట. అంటే అర్థం ఏంటి? ఇవి అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వచ్చినాయి కాదు, అవి నేర్పించబడినటువంటి కొన్ని పద్ధతులు అవి నేర్చుకున్నారు, వాటికి అలవాటు పడినారు. అట్లనే వారు ఇంతకుముందు అనుసరించినటువంటి ఆ యొక్క విగ్రహ సంబంధమైన వాటిని కూడా వారు అనుసరిస్తూ వచ్చినారు. అందుకే దేని వాక్యంలో మనం చూస్తూ వస్తే చూడండి, ఇదే 17వ అధ్యాయము నేను ముగిస్తాను. 25వ వచనంలో, అయితే వారు కాపురమును ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. 27వ వచనం, అష్షూరాజు అతడి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అతడికి తోడుకొని పోడి అతడు అతడికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెను అని చెప్పినాడంట. చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? 28వ వచనంలో చివరిలో భయభక్తులు ఉన్న తగిన మర్యాదలను బోధించాడంట. కానీ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? అవి నేర్చుకుంటూనే ఏం చేశారు? వాళ్ళు విగ్రహాలను కూడా మరి పూజిస్తూ వచ్చినారు.
దేని వాక్యంలో మన జ్ఞాపం చేయబడినప్పుడు అందుకని ఈ మాట రాయబడతా వచ్చింది. 33వ వచనం చూడండి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గల వారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను రెండు అది ఉంది ఇది ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారై ఉన్నారంట, అదే సమయంలో దేవతలను కూడా పూజిస్తూ వచ్చారంట. తర్వాత 34వ వచనంలో నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు నడుచుకుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక క్షమించండి, ఇక్కడ 41వ వచనం, ఆ ప్రజలు అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచు, కాబట్టి భయభక్తులు గల వారు అని చెప్పబడుతూ ఉంది వారికి, అయినను ఇవి కూడా వారు చేస్తూ వచ్చినారు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? భయభక్తులు ఆ భయభక్తులు ప్రయోజనకరం అవుతాయా? అవి ఎన్నికలోనికి వస్తాయా? చెప్పండి. ఇవి చేసుకున్న అలవాట్లు అనేటువంటివి నిత్యత్వంలో మేలు పొందడానికి ఉపయోగపడతాయా? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనం, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులను అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపక. దీని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. అందుకనే వారు ప్రభు ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి, ఆయనను మాత్రమే సేవించాలా, ఆయన మాటే వినాలా, ఆయనకు మాత్రమే లోబడాలా, ఆయనను మాత్రమే ఘనపరచాలా, ఆయనను మాత్రమే వెంబడించాలా, ఆయనకు మాత్రమే భయపడాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ దేని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. అయితే వారు అలాగ లేకపోవటానికి ఉన్న కారణం ఏంటి? వారు దేవునికి విరోధంగా ఉండటం అనేది అలవాటు అయిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళు రికవర్ కాలేకపోయినారు. రెండు దేవుని వాక్యంలో మాట కూడా రాయబడింది. 40వ వచనం, వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించొచ్చు. కాబట్టి జ్ఞాపం చేసుకోవాలా, మనకున్న అలవాట్లు ఏవైనా కావచ్చు కాక, అవి ఎంతకాలం ఉంటే ఉండొచ్చు కాక, అయితే మనం ప్రభుని సేవించేటువంటి విధానంలోనే మనం ఉన్నామా అని. కాబట్టి చివరి దినాలలో దేని యొక్క ఉద్దేశం, అంతగా నష్టపోయిన వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు రాజులను కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఈ కాలంలో దేవుని ప్రజలు మనతో కంపేర్ చేసుకోవడానికి అవకాశమే లేనే లేదు. అంతగా చెడిపోయిన వారి విషయంలోనే దేవునికి ఎంత పట్టింపు, ఎంత ఆశ, ఎంత తీర్మానం ఉన్నప్పుడు ఈ దినాల్లో ఆయన రక్తం చేత కనుబడిన దేవుని ప్రజలం కనుక ఒక ఉద్దేశంతో మనము ఏర్పాటు చేయబడిన వారం. నీ ఎడల నా ఎడల దేవునికి ఎంత ఉద్దేశం ఉంటుంది? ఎందుకు దేవుడు మనం రక్షించిన ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా. నేను రక్షణ పొందినాను ఏదో మరి అంటే ఇంతకుముందు రాజులు నచ్చిన రీతిగా నేను ఆయనలాగా అంతగా నేను నష్టపోవాల్సిన అవసరం లేదు, లేదే అట్లా కాదు. దేవుడు ఎందుకోసం రక్షించినాడు? కేవలం రక్షణ పొంది ఉండటం కొరకు రక్షించలే మనల్ని. ఆయన మనల్ని దేహం అంతా గాయములు ఎందుకు పొందినాడు? కేవలం మారు మనసు పొంది మందిలో చేర్చబడి సంఘంలో చేర్చబడి బలలో పాల్పొంది వెళ్ళటం కోసం కాదు. మనము మహిమగలంగా సంఘంగా సిద్ధపట్టు కొరకి పొందిన వేదన అది. ఆ పొందిన గాయములన్నీ కేవలం రక్షణ కొరకు మాత్రమే పొందిన గాయములు కాదు, మనం మహిమగల సంఘముగా చేయబడాలా. అంతవరకు ఆ వేదన ప్రవృత్తిలో నీ విషయం నా విషయం అట్లనే ఉంటుంది. ఆ మహిమగల సంఘము ఆ యొక్క అనుభవంలోనికి మనం ఎట్లాగెళ్తాము? స్టెప్ బై స్టెప్. ఇక్కడ వీరు ఎలాగైతే మరి ప్రవక్తలను పంపించిన వారి మాట వినకుండా దేవుని కట్టలను పక్కన పెట్టి వ్యర్థమైన వాటిని అనుసరించి వాటిని అలవాటు చేసుకొని మరి దేవునికి వారు అన్ని జనుల వల్ల దిగుతూ వచ్చినారో, మనము దేవుని పిల్లలంగా మనము మహిమల సంఘములోనికి మనము ప్రవేశించాలంటే మనం మెట్టు పైకి వెళ్ళాలా. ఎక్కడి నుండి ఎక్కడికి పైకి వెళ్ళాలా? మొట్టమొదటి ఎక్కడ నుండి మనము లేచి అడుగు పైన పెట్టాలి చెప్పండి? కలంకము అనేటువంటి అక్కడి నుంచి మన అడుగు తీసి పైన పెట్టాలి. కలంకము అంటే అర్థం ఏంటి? కలంకం అన్నమాట ఏం చూపిస్తుంది? తేటగా నా కన్నుల ఎదుట కనబడుతున్న నా బలహీనతలు కలంకం అనే మాట చూపిస్తుంది. నా కన్నుల ఎదుటే నేను సరి చేసుకోలేని సంగతులు కుప్పలు తెప్పలు పెట్టుకొని ఆ తర్వాత మెట్టు మీదకు నేను ఎలాగనా నా కాలును మోపగలుగుతాను.
కాబట్టి ఏ మొహం పెట్టుకొని ప్రభా నన్ను క్షమించని నేను అడుగుతాను. సరి చేసుకోవాల్సిన విషయాలలోనే ఒక నిర్ణయానికి రాకుండా, ప్రభా ఇది నాది తప్పు, ఇలా నేను ఉండను అని చెప్పకుండా, నేను ఇలా అనుసరించవలసి ఉండగా అనుసరించలేకపోయినాను ప్రభా, అనుసరిస్తానని చెప్పకుండా, నాకు తెలిసిన వాటి విషయంలోనే నా కళ్ళు ఎదుటే పెట్టుకొని ఎట్లా ప్రభు వాళ్ళ ఎదుగు వచ్చి ప్రభా నేను పరీక్షించమని అడుగుతాను, ఎట్లా నీ వాక్యం ద్వారా నన్ను పరిశోధించని నేను అడుగుతాను. దేవుని వాక్యంలో కాబట్టి దేవుని ప్రజలంగా మన ఏళ్ళ దేవుని యొక్క హృదయంలో బాధ అది. ఆయన శిలువలో పొందిన ప్రతి కొరడా దెబ్బ నొప్పి వల్ల కలిగిన బాధ ఏంటో తెలిసిన మహిమగల సంఘంలో చేర్చబడాలనేటువంటిది ఆ వేదన ఇంకా మన విషయంలో దేవుని హృదయంలో నిలబడే ఉంది. అందుకని ఎక్కడ నుండి మనము వెళ్ళాలా? కలంకము అనే అనుభవం మన కన్నుల ఎదుట అవి ఏవైనా కావచ్చు కాక, వ్యక్తిగత సంగతులు కావచ్చు, కుటుంబ సంగతులు కావచ్చు కాక, లేదంటే దేవుని యొక్క పరిచయం గురించి సంగతులు కావచ్చు, మరి ఏ సంగతులైనా కావచ్చు కాక, నీ కన్నుల ఎదుట సరి చేసుకోవాల్సిన వాటన్నిటినీ సరి చేసుకున్నావా అని. ఆ తర్వాత మెట్టు ముడత అనేటువంటి దగ్గరికి ప్రభువుని తీసుకువెళ్తాడు. ముడత అంటే అర్థం ఏంటి? చిన్న బలహీనతలు, చిన్న బలహీనతలు. కానీ సరి చేసుకోవాల్సిన పెద్దవాటిని మనం మరి నేను ఎన్నిక చేయనప్పుడు ఇంక చిన్న బలహీనతలు అసలు ఆ ప్రస్తావన ఎట్లా వస్తుంది? దాన్ని ఎట్లా నేను చూడగలను? దీన్ని నేను చూడలేనప్పుడు, నా కంటికి పెద్ద కనబడుతున్నా చూడలేనప్పుడు, నా కని చూపు ఆ పెద్ద కనబడడానికి సరిపోనప్పుడు, అంతకంటే చిన్నగా ఉన్న ముడత అనేటువంటిది ఏ మాత్రం కూడా నాకు కనబడడానికి ఆస్కారం లేనే లేదు. ఖచ్చితంగా కనబడదు. ఎంతైనా వాక్యము బోధించవచ్చు కాక, బల్లలు పగిలిపోవచ్చు కాక, మైకులు పగిలిపోవచ్చు కాక, అయితే ఈ కలంకమే నాకు కనబడినప్పుడు దాని వెనకాలన్న ముడత కనబడటానికి అవకాశమే ఉండదు. ఆ తర్వాత అనుభవంలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ నేను నూతన పరచబడిన తర్వాతనే ఆ అనుభవంలోనికి వెళ్తాను. ఆ కలంక ముడత అన్న తర్వాత ఇంకా మహిమల సంఘానికి ముందు ఇంకొక స్టెప్ ఉంది. అది ముడత కూడా కాదు, అసలు తప్పు కూడా కాదు అది, కానీ తప్పు లాంటిది. అది అంతే, అంత లోతైన కార్యం దేవుడు చేయాలని కోరుతున్నాడు. అట్లాగా ఒప్పించబడిన భక్తులే మన కన్నులు ఎన్నో కోట్ల మంది దేవుని ప్రజలు ఉంటే ఎందుకు కొన్ని మరి వందల సంఖ్యలో కూడా భక్తుల జీవితాలు రాయబడలేదు? వీళ్ళని దేవుడు ఎందుకు అట్లా సిద్ధపరిచాడంటే వీళ్ళని అనుసరించి కొందరైనా వారి వలె సిద్ధపడతారని దేవుడు మన కొరకు రాయించి పెట్టినవి. అట్లా మనం చూసుకుంటా పోతే ఎన్నో సంగతులు రాయబడి ఉంటాయి. యోసేపు అన్నల మీద పడి ఏడ్చినాడంట. అన్నలు వస్తే ఐగుప్తుకి ముందేమో 3 రోజులు చెరసాలు లేపించేసినాడు. మూడు రోజులు చెరసాలు లేపించేసినాడు. వాస్తవానికి ఇది మొత్తం మన మెయిన్ మొత్తం అంటే ముందు ఆ రాజులను చూసినాం కాబట్టి కొంత సమయం అయింది. సరే, కాబట్టి చెరసాలు ఎందుకు వేయించినాడు? కఠినమైన వాడు కాదు, క్షమించలేని వాడు కాదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు జవాబు చెప్పినారు. మీరు ఎంతమంది అంటే సింపుల్గా చెప్పేసినారు. ఒకడు లేడు, ఒకడు ఎట్లా లేకుండా పోయినాడు? వాడి విషయంలో మీరు అనుసరించిన వైఖరి ఏంటి, విధానం ఏంటి? వాళ్ళ ముఖంలో రవ్వంతో కూడా పశ్చాత్తాపం అని కనబడలే. అయితే 3 దినాలు చెరసాల్లో వేసిన తర్వాత అనుకోవచ్చు కనీసం మరి ఎట్లా నిద్ర పట్టింది అన్నలు చెరసాల్లో మరి వేయించితే 3 రోజులు అంటే ఎందుకోసమని వేయించినాడు? అరే వాళ్ళు కనీసం అంటే పశ్చాత్తాపంలోనికి రావాలనే ఉద్దేశం తెప్పించినాడు. అయితే ఒక జ్ఞాపం చేస్తాను చూడండి. ఆదికాండము 3 దినాలు చెరసాల్లో వేయించిన తర్వాత మనకు ఆదికాండం 18వ వచనం, 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి. మీరు యథార్థవంతులైతే మీ సహోదరుల్లో ఒకరిని చెరసాల్లో బంధింపవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబమునకు కరువు తీర ధాన్యము తీసుకుని పోవుడి అన్నప్పుడు దేవుని వాక్యంలో మరి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? అరే మన తమ్ముడు గుంటలు వేసేటప్పుడు బతిమలాడుకున్నాడు, అన్న అని బతిలాడుకున్నాడు. ఇన్ని రోజులు మన చెరసాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు దేవుడు అనుమతించినాడు? ఆ రోజు మన తమ్ముని ఇట్లా మనం అట్లా నడుచుకోబట్టే ఇట్లాగా మనం నడుచుకున్నాము, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పుకుంటుంటే చూడండి మనుషుడు ఎంత బాధపడినాడు యోసేపు. అరే వీళ్ళలో ఇంత పశ్చాత్తాపం నేను చూడలేదే, నేను తెలియక నేను చెరసాల్లో వేసినానే, 3 దినాలు వేసానే, అయినా నా విషయం అంటే తన విషయం అని కాదు, అంటే వారి తప్పు విషయం హృదయలో వాళ్ళ పశ్చాత్తాపం ఉందా, బాధ ఉందా అని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు చూడండి. 24వ వచనం, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి
ఏడ్చినాడంట. ఎందుకు ఏడ్చినాడండి? అవసరమా? బాధ పెట్టలేదా? వాళ్ళు అనుకున్న మళ్ళీ వాస్తవం కాదా? యోసేపు హృదయం చూడండి, అన్నల ఎడల ఏ రీతిగా ఉంటా వచ్చిందో. అందుకే దీని వాక్యంలో అట్లా మనం చూసుకుంటే తర్వాత మళ్ళీ అన్నలకు తను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వారందరి మీద పడి ఏడ్చినాడు. ప్రతి ఒక్కరి మీద మరి మెడ మీద పడి తను ఏడుస్తూ వచ్చినాడు. దావీదు విషయం మనం చూస్తాం. దావీదు గురించి మన యజ్ఞ తనను సంహరించాలని ప్రయత్నం చేసేటువంటి సౌలు యొక్క వస్త్రం కోసినందుకే తన హృదయంలో నొచ్చుకున్నాడని రాయబడింది. అది ఎవడని నన్ను బాధపడతాడా చెప్పండి? అంటే బట్టలు లేవా ఉండవేంది రాజుకి? ఇలాంటి వస్త్రం అంతా సగం జించేసినాడా తన ఊళ్ళు కనబడేట్టుగా? ఒక మూల కట్ చేసినందుకే అంటే తలంపోయిందంటే. కానీ ఈ అనుభవంలోనికి తప్పు కాకపోయినా తప్పు లాంటిదనే అనుభవంలోనికి ఎప్పుడు వస్తాం మనం? కానీ దేవుడు మన కొరకై మనం రక్షించిన ఉద్దేశం, మన కొరకై శిలువలో మరణించిన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళటానికి. అక్కడ నుంచి మాత్రమే మహిమగల సంఘంలోనికి ప్రవేశించగలుగుతాం. అప్పటి వరకు ఆయన మన విషయమే శిలువలో పొందిన వేదన ఇంకా కొంత ప్రభు హృదయంలో మిగిలించబడి ఉండనే ఉంటుంది. రండి, ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉన్నాయి. పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదను లేక పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమల సంఘముగాను. చివరి లైన్ చదవండి, 28 పక్కన ఉంటుంది. దాని కొరకు తన్ను తాను దానికోసం అప్పగించున్నాడు. ప్రభు స్తోత్రాలు. ప్రార్థనలోకి ప్రవేశిస్తాం కనుక దేవుని ఎదుటికి వస్తాం కనుక దేవుని వాక్యం ఎదుటి మనం పరీక్షించుకుందాం. నూతన సంవత్సరానికి వచ్చినాం. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన కొరకే మనం చేరి వచ్చినాం. కాబట్టి ప్రభుతో చెప్దాం, ప్రభా కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను? ఎందుకొరకు నాకు శిలువలో మరణించినావు? ఎందుకొరకు రక్తం కాచినావు? ఎందుకొరకు వేదన అనుభవించినావు? ఆ ఉద్దేశం నాలో నెరవేర్చబడినట్లుగా నేను కొంత మేరైనా పైకి ఎదగటానికి సహాయం చేయి. కలంకము మూడత అట్టిది మరి ఏదినూ లేక పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకున్న వలనని ఆయన వాక్యం చేత ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉదక స్నానము చేస్తున్నాడు. అందుకొరకే దేని వాక్యం, అందుకే మళ్ళా మన కొరకే వర్తమానాలు, అందుకే మళ్ళా ఆయా వ్యక్తుల జీవితాలు మళ్ళా ఉదాహరణగా మనం చూపించడం ఉద్దేశం ఏంటంటే కానీ మనము ఆ యొక్క ఉన్నతమైన ఏర్పాట్లోనికి రావాలని ప్రార్థనలోని ప్రవేశిస్తాం. దానికి ముందు